వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర. కమలాపూర్లో ప్రధాన రహదారి వెంట ర్యాలీ. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మౌలాలిలో 138వ డివిజన్లో ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయండి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు విజ్ఞప్తి చేసిన స్థానిక ప్రజలు. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. 100 రోజుల ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని ఏపీడీ బాలకిషన్, క్లస్టర్ టీఏ జాహీర్, ఏపీఓ రామచంద్రం, మాజీ సర్పంచ్ శ్రీను నాయక్, ఫీల్డ్ అసిస్టెంట్ సకియా నాయక్ తెలిపారు. మంగళవారం దేవరకొండ మండలంలోని మర్రిచెట్టు తండాలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం ఎండాకాలంలో ఉపాధి కూలీలకు పని కల్పించడం కోసం 100 రోజులు ప్రతిరోజు 300 రూపాయల పని గిట్టుబాటు అయ్యే విధంగా గ్రామాలలోని కొలతలను గుర్తించి పనులు కల్పిస్తుందని తెలిపారు. జాబ్ కార్డ్ హోల్డర్స్ గ్రామాల్లో పనిచేసే ఉపాధి పొందాలని వారు తెలిపారు. ప్రతి సంవత్సరానికి రోజు 300 చొప్పున సంవత్సరానికి 30,000 రూపాయలను పొందే విధంగా ఇచ్చిన కొలతలకు పనులు చేపట్టాలని వారు తెలిపారు. వేసవి కాలం కావడంతో మరెక్కడా ఉపాధి దొరకకపోవడం జరుగుతుందని, దీంతో గ్రామాల్లోనే ఉపాధి హామీ పనులను పూర్తి చేసుకుని తద్వారా వారికి లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని తెలిపారు. మాజీ సర్పంచ్ శ్రీను నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉపాధి హామీ కూలీ 100 రోజుల్లో 300 చొప్పున కూలీ పని పొందే విధంగా పనులు చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం 100 రోజుల్లో 300 చొప్పున పనులు కల్పించిన గ్రామంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా రోడ్లకు లైబ్రరీ, కమ్యూనిటీ హాల్స్, ఆసుపత్రి, పాఠశాల వాటికి నిధులను కేంద్ర ప్రభుత్వం తిరిగి గ్రామ పంచాయతీలకు ఇస్తుందని తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం ఉపాధి హామీ కూలీలు చేసే పనులు నిధులను మళ్లించుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు. మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ కట్ట పోస్తున్నారు కదా, ఈ కట్ట ఎంత పొడవు పోస్తే మీకు 300 రూపాయలు పడతాయని ఏమైనా అవగాహన ఉందా? ఇప్పుడు వాస్తవంగా ఒక క్యూబిక్ మీటర్కు 356 రూపాయలు. ఈ రాళ్ళు ఏరి కట్ట పోసినందుకు ఒక క్యూబిక్ మీటర్ 356 రూపాయలు. 356 రూపాయలు అంటే ఫీట్ మీటర్ పొడవు, మీటర్ వెడల్పు, మీటర్ లోతు కట్ట పోయాలి. మీటర్ పొడవు వస్తుంది, మీటర్ వెడల్పు వస్తుంది, మీటర్ లోతు పోయలేరు. ఎందుకంటే మనకు రాళ్ళు దొరికేది తక్కువ కాబట్టి లోతు పోయలేరు కాబట్టి అట్లాంటప్పుడు ఏం చేయాలంటే 3 మీటర్ల పొడవు, పాయింట్ అంటే 1/2 మీటర్ వెడల్పు, 1/2 మీటర్ పొడవుతో వస్తే మీకు 300 రూపాయలు వస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకొని చేయాలి. ఆ రకంగా ఎంతమంది వస్తే అంతమంది అన్ని కిలోమీటర్లు పని చేస్తేనే మీకు 300 రూపాయలు వస్తాయి. ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీలో 242 రూపాయలు మాత్రమే యావరేజ్ రేట్ పడుతుంది. అంటే పనికొచ్చిన ప్రతి కూలికి రోజుకు 242 రూపాయలు పడుతుంది. ఇంకా మీకు ఎంత తక్కువ అవుతుంది, 342 పోతే ఇంకా 50 రూపాయలు మీరు లాస్ అవుతున్నారు కాబట్టి అవి కూడా లాస్ కాకుండా అందరు ఎట్లా మీరు పని చేయగొట్టుకొని మీ వ్యవసాయ పనులు పెట్టుకొని ఈ పని చేయడానికి వస్తున్నారు కాబట్టి, ఎందుకంటే వ్యవసాయ పనులు ఈ పనులు చేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క కుటుంబానికి మనము ఆల్రెడీ 300 చొప్పున అంటే సంవత్సరానికి 100 రోజులకు 30,000 రూపాయలు కాబట్టి 30,000 రూపాయలు మీరు సంపాదించుకోవాలి. ఎందుకంటే ఎట్లా మీరు అక్కడ ఇంటి దగ్గర నుంచి వస్తున్నారు కాబట్టి మీకు అంత కూలి పడేదాకా పని చేసుకొని పోవాలి. అది కూడా అర్థం చేసుకోండి. ఇంకోటి టెంట్ కానీ వాటర్ కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్, అంటే మీకు పని చేసే క్రమంలో ఏంటంటే దెబ్బలు తగ్గుతాయి. దెబ్బలు అయినప్పుడు ఆ ఫస్ట్ ఎయిడ్ కిట్లో ఏముంటుందంటే బ్యాండేజ్ ఉంటుంది, కట్టకట్టిన బ్యాండేజ్ ఉంటుంది, అయోడిన్ ఉంటుంది, తర్వాత ఓఆర్ఎస్ ప్యాకెట్. ఇవన్నీ ఆల్రెడీ ఇంతకుముందు వేరే దగ్గర పెట్టినట్టు నాకు ఫోటోస్ కూడా పెట్టి మేము పంచాయతీ కార్యదర్శి గారు ఇప్పుడు ఈ రోజే పెట్టలేదని చెప్తా ఉన్నది. ఆల్రెడీ చల్లబడుతుందని జబ్బర్కి ఇచ్చారట, ఆ జబ్బర్తో లేడట. ఇప్పుడు ఆల్రెడీ అవి కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు కేసు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. అట్లా ఏం లేదు, మేము వచ్చినాం కాబట్టి మేము వచ్చాం కదా మా ముఖస్థుతి కోసం మా మెప్పు కోసం మీరు చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవం ఏం జరుగుతుందో అది చెప్పండి. వాస్తవాలు కావాలి. ఎందుకంటే మీరు కూలీ చేస్తామన్నారు, మీరు ఖచ్చితంగా పని చేయాలి, కొలతల ప్రకారం పని చేయాలి. నిలదీసి మీరు చేసిన కష్టానికి డబ్బులు కరెక్ట్ వస్తున్నాయా లేవని నిలదీసి డబ్బులు వచ్చేట్టు చూసుకోవాలి. అమ్మాయి పని ఇట్లు వచ్చి అట్లా పోతాం అంటే అట్లా లేదు. ఖచ్చితంగా మీరు మినిమం నాకు తెలిసి యాక్ట్ ప్రకారం 8 అవర్స్ పని చేయాలి. 8 అవర్స్ ఆర్ కొలతల ప్రకారం. ఇది ఏది గిట్టుబాటు ఉంటే దాని ప్రకారం మీరు పని చేసుకోవాలి. అది ఒకటి మీరు అర్థం చేసుకోవాలి.
అంటే ఈ 9 మండలాలకు సంబంధించి కూడా నేను ఉపాధి హామీ పనులు కూడా చూస్తుంటా. పీడిపి ఎట్లా ఏ విధంగా పనులు చేస్తున్నారు, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి పర్యవేక్షిస్తుంటారు. ఇక్కడ మీరు ఎన్ని రోజుల నుంచి పని చేస్తున్నారు? మీరు ఎన్ని గంటలకు ఇక్కడికి వస్తారు పని? 8 గంటలకు వస్తారు. ఎన్ని గంటలకు పని చేస్తారు? 8 నుంచి 3-4 గంటే 12 గంటలు చేస్తారు. మీకు ఎంత కూలి పడుతుంది? మీకు ఎంత పడే అవకాశం ఉంది? ఒక రోజుకి ఉపాధి హామీ మనం పనిచేసుకోవాలి. ఒక రోజు ఎంతవరకు మనం పనిచేసుకునే అవకాశం ఉంది? రోజుకి పని చేసుకోవచ్చు. ఉపాధి హామీలో 100 రోజులు ఇంటూ 30,000 రూపాయలు పని చేసుకోవచ్చు. మనకు టైంకి వచ్చేసి సమయానికి వచ్చేసి ఉదయం పూట, ఇది ఎండాకాలం కాబట్టి ఉదయం పూట తొందరగా వచ్చేసి మనం బాగా ఎండ అయ్యే వరకు మనం పని చేసుకొని ఆ కొలతల ప్రకారం మనం ఎవరైతే ఫీల్డ్ అసిస్టెంట్ మేట్లయితే ఎవరైతే పని మీకు కొలతలు చెప్తారో ఆ కొలతలు పడతాయి. మీరు పని తక్కువ చేసుకున్నారనుకోండి, తక్కువ కూలి పడుతుంది. మరి మీరు ఒకవేళ మీరు తక్కువ పని చేసి ఒక 250 రూపాయలు పడినాయి అనుకోండి, ఎంత అవుతుంది? 100 రోజులకి 25,000 అవుతుంది. మనకి ఎంతవరకు పని చేసుకునే అవకాశం ఉంది ఉపాధి హామీలో? 30,000. అప్పుడు పని చేయకుండా కోల్పోతున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ కొలతలు పెడతారు. ఆ కొలతల ప్రకారం మీరు పని చేయండి. పూర్తి స్థాయిలో మీరు పనిచేసి ఈ 30,000 సంవత్సరానికి 30,000 ఆదాయం పొందే విధంగా మీరు ఉపాధి హామీ పనులు చేసుకోండి. నకరేకల్ నియోజకవర్గం కట్టంగూర్ మండలం కురుమర్తి గ్రామంలో నిర్వహించిన శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పండుగకు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన నకరేకల్ ఎమ్మెల్యే శ్రీ వేముల వీరేశం. వెల్కమ్ టు స్వరాజ్ న్యూస్. భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర, కమలాపూర్లో ప్రధాన రహదారి వెంట ర్యాలీ, హనుమాన్ మాలాదారుల నృత్యాలు భక్తులను ఆకట్టుకున్న శోభాయాత్ర, మార్మోగిన హనుమాన్ నామస్మరణ, హనుమాన్ మాలాదారుల శోభాయాత్ర భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. కమలాపూర్ మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం వందలాది మంది హనుమాన్ మాలాదారులు హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. స్థానిక పనుగట్ల నుండి శోభాయాత్రను ప్రధాన రహదారి వెంట సబ్స్టేషన్ వరకు నిర్వహించారు. శోభాయాత్రలో హనుమాన్ మాలదారులు నృత్యాలు ఆకట్టుకుని అలరించాయి. ఈ కార్యక్రమంలో నూగురి నాగేందర్, మండ రాజేష్, చిలుక రాజేందర్, శనిగరపు జనార్దన్, మౌటం రంజిత్, మెండు శ్రీనివాస్, గంగుల రాజేందర్, తుమ్మ సంతోష్ పాల్గొన్నారు.
నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. అరుణాచలేశ్వర స్వామి దర్శనం, ప్రత్యేక పూజలు. హుజరాబాద్ నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు బాగా పండాలని అరుణాచలేశ్వర స్వామిని వేడుకున్నారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కుటుంబ సమేతంగా అరుణాచల దేవాలయ దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన కౌశిక్ రెడ్డి దంపతులు స్వామివారిని మనసారా వేడుకొని నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకుపోవాలని, ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. మల్కాజ్గిరి మున్సిపాలిటీలోని మౌలాలి 138వ డివిజన్లో బాక్స్ డ్రైన్ పనులు, ఇతర పనులు, అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గతంలో ప్రారంభించిన పనులు అలాగనే ఆగిపోయి, ఇప్పటికైనా మల్కాజ్గిరి ఇన్ఛార్జి అయిన మైనంపల్లి హనుమంతరావు డివిజన్ 138 ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి తమ పనులను పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరారు. మౌలాలి డివిజన్లోని అనేక పనులు ఎక్కడ పడేసినా గొంగలి అక్కడ అన్నట్లు ఉంది. చిన్నపాటి వర్షానికి ఆర్టీసీ కాలనీలో వర్షపు నీరు మరియు మురికి నీరు ఇంట్లోకి ప్రవేశిస్తోందని స్థానిక ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా మాజీ ఎమ్మెల్యే తమ కాలనీ సమస్యలను పూర్తి చేయాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. ఇగో చిన్న వానలకే మా ఇండ్లు నిండిపోయినాయి నాయన. మాకేమో నడవనికి చేయనికి దారిలు లేవు. మరి చేస్తా అంటుర్రు. మరి ఎవరు చేస్తారయ్యా ఇది? మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఏ కాలనీ మీ ఏ బస్తీ? కృష్ణానగర్ కాలనీ నుంచి మాట్లాడుతున్నా. హనుమాన్ నగర్ మౌలాలి, హనుమాన్ నగర్ సెకండ్ బస్ స్టాప్. ఏంది మీ సమస్య? ఏంది బస్సు చూడాలి. గడ్డ మీద కూర్చొని సీట్ల మీద కూర్చొని మాట్లాడితే అవుతుందయ్యా? ఓట్లు వేపించుకుని కాళ్ళు మొక్కి చేతులు మొక్కి, ఇప్పుడు కాళ్ళు మొక్కటాడు లేడు, చేతులు మొక్కటాడు లేడు. మాకు మరి రోడ్లు లేవు, మాకు ఇళ్లలో నీళ్ళు జోరిపోయినాయి. మరి ఎట్లయితే చెప్పు? కొంచెం పని చేసిపోయినరు అన్న. మీరు ఏ డివిజన్ నుంచి మాట్లాడుతున్నారు? మోలాలి డివిజన్ అది. సరే, మీ సమస్య ఏంది అన్న? మాకు మోరీలు ఏమని చెప్పినామన్నా, హనుమంతన ఉన్నప్పుడు మోరీలు అయినాయి. 2-3 సార్లు హనుమంతన వచ్చి మా మోరీలు చేయమని మోరీలు చేసినాడు. తవ్విన కంకర వేసినాడు. హనుమంతన పోగానే కథం ఇంత టీఆర్ఎస్ వాళ్ళ దగ్గర కూడా పోయినాం. ఆ టీఆర్ఎస్ వాళ్ళు కూడా మాకేం చేయలేదు. ఇప్పటికి 4 సార్లు పోయినాం. 4 సార్లు వయసు వచ్చినాక ఇంతవరకు చేస్తాం అన్న మాకు పనిసలు అంటారు. మేము మా మున్సిపాలిటీ ఆఫీస్ పోయినాం. మున్సిపాలిటీ ఆఫీస్ ఏమంటారు, మా దగ్గర పనిసే లేవు, ఏం చేయాలని వాళ్ళు అంటారు. మా దగ్గర పనిసలు లేవు. కాంట్రాక్టర్ అడిగితే అన్న మాకు పైసలు రాలేదన్నా, ఏం చేయాలన్నా? మేము పైసలు రాలేదు, మేము పెట్టుబడి పెట్టినా ఊపుకున్నామన్నా. మీరైనా కొన్ని మున్సిపాలిటీ వాళ్ళకి కూడా ఇది కూడా చెప్పిన, మేడం ఎట్లా చేయమని అంటే, బాబా ఆయన దగ్గర పైసలు లేవు, మళ్ళీ మీరు ఇచ్చి చేయించుకుంటా అంటే చేయించుకోండి, ఆయనకు వచ్చినప్పుడు మీకు ఇస్తారని అన్నారు. బాక్స్ టైప్ చేస్తామన్నారు. మీ అన్న ఈ బాక్స్ టైప్ అంటే లేట్ అయిపోతుంది, పైపులు వేసేస్తే వెళ్ళిపోతుంది అంటే 1 ఇయర్ పట్టింది. ఈ బాక్స్ టైప్ చేసినప్పుడు 1 ఇయర్ పట్టింది. 1 ఇయర్ నుంచి మేము ఎంతో సార్లు పడ్డారు. మా ఇంటికాడ పడితే ఆమె కాలు ఇరిగింది. ఒక ఆమె కాలు ఇరిగింది. బండి మీద పోతుంటే రాళ్ళు వీరు తవ్వినారు, అలా ఇస్పెట్ వేసినారు. మళ్ళీ మేము తీసుకొచ్చి మట్ట వేసుకున్నాం. మేము ఎప్పుడు పోయారు ఎమ్మెల్యే దగ్గరికి? ఎమ్మెల్యే వరకు ఎలక్షన్ కాకముందుకు పోయినాం. మొన్న ఎలక్షన్ కాకముందుకు 3 సార్లు పోయినాం. బోయినపల్లికి పోయి వచ్చినాం. ఏం చెప్పిండు? బోయినపల్లిలో పోతే ఏమన్నాడంటే, బాబు మా దగ్గర ఫండ్స్ లేవు, నాది ఇప్పుడు మేము టీఆర్ఎస్ ఉన్నాము, మా దగ్గర మమ్మల్ని ఎవరు ఏమి దేక్తలేరు, మాకు ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, కాంగ్రెస్ వాళ్ళ దగ్గర పోతే టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిందా, మీరు ఆయన పట్టుకుంటారు అంటారు. ఈయన దగ్గర పోతే ఆయన పట్టుకుంటాడు, ఈయన దగ్గర పోతే ఆయన. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు. సత్తుపల్లి ఎమ్మెల్యే శ్రీమతి మఠ రాగమయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు అన్నారు. ఏ నాయకులకు దక్కని ఘనత ఎన్టీఆర్కే దక్కిందన్నారు. నీతివంతమైన రాజకీయాలు నడిపిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని, ఓట్ల కోసం ఆయన పథకాలను చూపిస్తూ ఇతర పార్టీల వారు అధికారం కోసం అవసరాల కోసం ఎన్టీఆర్ భజన చేస్తున్నారని, సంక్షేమం అంటే ఎన్టీఆర్ఏనని, అవే ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు.
దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఆయన ఉత్సవాలు పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఏ నాయకుడికి కూడా ఇంత పెద్ద గౌరవం ప్రపంచంలో ఎవరికి దక్కదు. ఒక ఎన్టీఆర్కే అన్ని దేశాల్లో ఆయన జన్మదినం జరుపుకుంటున్నారంటే ఆయన ద్వారా రాజకీయాల్లోకి వచ్చినటువంటి మనకి అంతకంటే వేరే అదృష్టం ఉండదు అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. ఆ మహానుభావుడి యొక్క కృపే కావచ్చు, ఆశీర్వాదమే కావచ్చు, ఆలోచనల ప్రకారంగా రాజకీయాల్లో ఒక సత్సంప్రదాయాన్ని, ఒక నీతివంతమైనటువంటి నిబద్ధతతో కూడుకున్నటువంటి రాజకీయాలు తీసుకురావాలని ఆనాడు ఆయన ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్న ఫలితంగానే ఆయన రాజకీయాల్లోకి రావాల్సినటువంటి అన్ని వర్గాల్ని, మతాల్ని, కులాలని కూడా రాజకీయాలకు దూరంగా ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా రాజకీయాల్లోకి తీసుకొచ్చే అవకాశం వచ్చింది. ఆనాడు 294 మంది శాసనసభ్యులు కూడా వెనుకబడిన వర్గాలు, చదువుకున్నటువంటి వ్యక్తుల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక నీతివంతమైనటువంటి రాజకీయాలు నడపడానికి ఆయన గారు ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్న ఫలితంగానే, ఆయన ప్రవేశపెట్టిన పథకాల ఫలితంగానే ఈనాడు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఆ సంక్షేమ పథకాల ద్వారానే మనం మనుగడ కొనసాగించగలుగుతామని చెప్పి ఆడ ఓట్ల కోసం, ఆడ అధికారం కోసం. ఖమ్మం జిల్లా సత్తిపల్లి మండలం సిద్ధారం గ్రామంలో కాంగ్రెస్ యువ నాయకుడు మధుబాబు జన్మదిన వేడుకలు డీఎంకే అసోసియేట్ అధినేత మణికంఠ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో గ్రామంలో పేదలకు బియ్యంతో పాటు నిత్యావసరాలు పంపిణీ మరియు పేద మహిళలకు ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్ విజయ్ కుమార్ పాల్గొని యువ నాయకుడు మధుబాబుని సిద్ధారం గ్రామ పంచాయతీ కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించి గెలిపించాలని కోరారు. అనంతరం పేదలకు బియ్యంతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అన్న కొంచెం ఎడపల్లి శ్రీదేవి, తడకమల్ల లావమ్మ గారు, అమ్మ జువ్వల వెంకటేశ్వరమ్మ, వెంకన్న బాబు గారు, వైజాగ్ గుంజి వెంకన్న బాబు, రొట్టె కీరమ్మ గారు, ఇంకా చాలా పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. చేసినటువంటి సిద్ధారం గ్రామస్తులందరికీ నమస్కారం. ఏదైతే వాళ్ళ ఈరోజు మొదలు ప్రయాణిస్తున్నందుకు వాళ్ళకి అభినందనలు. అలాగే ఎవరైతే నిరుపేద కుటుంబాలు ఉన్నారో 45 మందికి ఈరోజు నిత్యావసర వస్తువులు అందజేస్తున్నందుకు మొదటి అభినందనలు. అలాగే రాబోయే కాలంలో కూడా ఇలాంటి మంచి కార్యక్రమాలు అన్ని చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కోర్టుగా నిలబడ్డారు మీ అందరూ కూడా. రాబోయే కాలం కూడా ఈ సిద్ధారం గ్రామంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఉన్నదో దానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి మీ సర్పంచ్ని గెలిపించుకున్నట్టయితే మనకు కావాల్సిన అభివృద్ధి పనులు కానీ, రేషన్ కార్డులు కానీ, ఇల్లు కానీ ఏదైనా మీకు వస్తే దాన్ని గుర్తు ఉంచుకోండి. వేరే పార్టీ నుంచి గెలిపించే కాలంలో పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా వేడుకుంటున్నారు. ఒక సర్పంచ్ ఇక్కడ మనం ఏదైనా అభ్యర్థులు మీరు అందరూ గెలిపించుకుంటే భవిష్యత్తులో మనకు కావాల్సినటువంటి అన్ని పథకాలు అని చెప్పి హామీ ఇస్తూ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.
నేను మాట్లాడవలసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో స్థానిక ఎన్టీఆర్ కెనాల్ వద్ద టీడీపీ సిద్ధారం ఎంపీటీసీ మోరంపూడి అరుణ ఆధ్వర్యంలో ఘనంగా వెండితెర అగ్రనటులు తెలుగు జాతి గర్వపడేలా తెలుగు వారి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తంగా చాటిన నేత తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 101వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేసి ఎన్టీఆర్ కెనాల్ గట్టుపై 101 మొక్కలు నాటి శ్రమజీవులైన ఉపాధి హామీ కూలీలకు పులిహోర మజ్జిగ తైవాన్ జామ మొక్కలు అందజేశారు. ఈ సందర్భంగా మహానుభావుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగు ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు. స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగు సినిమా రంగంలో గొప్ప నటుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న తర్వాత దేశ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల వ్యవధిలోనే రికార్డు స్థాయిలో ప్రజల సహకారంతో అధికారంలోకి తెచ్చిన ఘనుడు అని, పేదల కోసం ఆనాడే ₹2 కిలో బియ్యం ప్రవేశపెట్టి పటేల్ పట్వారీ వ్యవస్థలో రద్దు చేసి సంచలనం సృష్టించిన నేత అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా టీడీపీ అధ్యక్షుడు బొంతు శ్రీనివాసరావు, బీసీసీఎల్ రాష్ట్ర కార్యదర్శి కోటి సత్యనారాయణ, మోరంపూడి రవి, కంచర్ల వెంకటేశ్వరరావు, కంచర్ల రమేష్, లింగారెడ్డి, సత్యనారాయణ, నాగేశ్వరరావు, భాస్కర్రావు, నందమూరి తారక రామారావు అభిమానులు తదితరులు పాల్గొన్నారు. సూపర్గా తినాలా, ఓకేనా? నేను మన కులభేదం లేకోకుండా మన అందరినీ కలిపాడు. చిన్నవాళ్ళని పెద్దవాళ్ళని అందరినీ ప్రతి ఒక్క కులాన్ని కలిపి మన అందరం కరువు పని చేసుకోవడానికి మనం అందరం చక్కగా వస్తున్నాం. మనం ఏదైనా చేసుకోగలుగుతున్నాం. మన ఎన్టీ రామారావు గారు మనకి ₹2 కిలో బియ్యం కాడికి ఇప్పించిండు మనందరికీ. మనకి ఏ పని అయినా కానీ అసెంబ్లీలో ఉండ పని ముందుకు తీసుకొచ్చి ఎన్టీ రామారావు గారు ఆయన మహానుభావుడు ఏదైనా చేసిండు, చేసి మనందరిని ముందుకు నడిపించిండు. ప్రతి ఒక్కదానికి ముందుకు నడిపించిండు, ఏదైనా చేసిండు. మహానుభావులు అందరం ఈ కరువు పని మనం అందరం చక్కగా అందరం కలిసి చేసుకుంటున్నాం. ఇవాళ ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు, ఆ కార్యక్రమాన్ని మనం జరుపుకుంటున్నాం అందరం. ఇప్పుడు ఆయన పక్కన మేము, మా పక్కన ఆయనే ఉంటాడు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నినాదంకై జన్మించినటువంటి నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా మేము ఈ రోజు ఇక్కడ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి అన్నగారి జయంతి వేడుకలు జరుపుకోవడం జరిగింది. ఇందుకు ముఖ్యంగా కూడు గుడ్డ నినాదంతో పెట్టినటువంటి పార్టీ అదే నిరుపేదలతో జరుపుకుంటారని మేము చాలా సంతోషపడుతున్నాం. మా తోడి అందరూ చక్కగా సహకరించారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుసుకుంటూ ఇలాంటి పుట్టినరోజులు మరి అన్నగారి గురించి స్మరించుకుంటూ జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ధన్యవాదాలు. ఈరోజు మన విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా సత్తుపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ కెనాల్ వద్ద మరి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి ఎన్టీ రామారావు గారు మరి ఆ రోజు పార్టీ పెట్టి అనతి కాలంలోనే అధికారంలోకి రావటం, మరి అదేవిధంగా పేద ప్రజల అభ్యున్నతి కోసం పాటుపడటం, ఎన్నో సంస్కరణలు తెచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన మరి ఈరోజు ఆ మహానుభావుడి పుట్టినరోజు ఇంతమంది సమక్షంలో జరుపుకోవటం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ఆ మహానుభావుడు తెలుగుదేశం పార్టీ పెట్టడం, ప్రజల్లోకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు కూడా మరి సంపాదించటం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని దేశ నలుమూలలా వ్యాపింపజేసినటువంటి వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు గారు. అయితే మరి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కానీ అన్న నందమూరి తారక రామారావు గారి కీర్తి కానీ సూర్యచంద్రులు ఉన్నంతకాలం వారి యొక్క కీర్తి ప్రతిష్ట ఎల్లవేళలా ఈ యొక్క ప్రజలలో ఉంటుందని, ప్రజల యొక్క మన్నలు పొందుతారని వారికి ప్రత్యేకించి మన యొక్క కార్యక్రమం రోజున శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.
ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన గుడ్ల సౌమ్య కుటుంబాన్ని యాదగిరిపల్లిలో పరామర్శించిన ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బిర్లాయిలయ్య. అమెరికా నుండి సౌమ్య పార్థివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. అమెరికాలోని తానా తెలుగు సొసైటీ వారితో మాట్లాడటం జరిగిందని తెలిపారు. కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులను ఓదార్చి ధైర్యంగా ఉండాలని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుండి సాయం చేస్తూ తాను కూడా అండగా ఉంటామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా లెటర్ పంపించమని, వీలైనంత తొందరగా మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టుదలతో ఉన్నత చదువులు చదివి ఆమె కుటుంబానికి అండగా ఉండే సమయంలో ఇలాంటి ఘటన జరగటం చాలా బాధాకరమన్నారు. వాసి గుడ్ల స్వామి గారు రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం. ఒక అట్టడు వర్గాల నుంచి వచ్చి చిన్న కిరాణా కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు సౌమ్య గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో ఈ రోడ్డు ప్రమాదం జరగడం చాలా దురదృష్టంగా భావిస్తూ ఆ కుటుంబానికి ఒక పెద్ద దిక్కుగా ఎంతో ఉన్నత చదువులు చదివి కుటుంబంగా ఇక్కడ తెలంగాణలో ఆలేరు కూడా మంచి పేరు తేవాలని పట్టుదలతో ఉన్న సౌమ్య ఆమె మరణవార్త అంటే నాకే చాలా బాధేసింది. ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా నేను కూడా అండ ఉంటానని మాటిస్తూ అక్కడ తానా వాళ్ళతో కూడా మాట్లాడి బాడీని వీలైన తొందరగా ఇక్కడ వచ్చేటట్టుగా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి అంబాసిడర్ కూడా మాట్లాడి నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నేను పర్సనల్గా లెటర్ పెట్టి ఆ అమ్మాయి డెడ్ బాడీగా తొందర వచ్చే విధంగా ఏర్పాట్లు కూడా ముమ్మరం చేసినాం. అమెరికాలో ఇలా హాలిడే అయినా సరే బాడీగా రావడానికి అక్కడ కూడా తానా వాళ్ళతో మాట్లాడి అదేవిధంగా అంబాసిడర్తో మాట్లాడి కూడా వీలైన తొందర పంపి కార్యక్రమం చేస్తున్నాం. అదే కాకుండా ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఇక్కడ నేను కూడా అండ ఉంటాను మాటిస్తూ ఒక మంచి కుటుంబం ఇవాళ ఆ కుటుంబం సౌమ్య మీద ఆధారపడి ఒక పేరు పరిశీలించాలనే ఉద్దేశంతో పట్టుదల చదివి అమెరికా పోయిన అమ్మాయికి ఈ రకంగా జరగడం చాలా బాధాకరం. సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్టవశాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా కాంబాస్ వాళ్ళు తొందరగా కూడా బాడీ వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి కోటేశ్వరకు అండ ఉంటామని తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భక్తి శ్రద్ధలతో హనుమాన్ శోభాయాత్ర, కమలాపూర్లో ప్రధాన రహదారి వెంట ర్యాలీ. నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషంతో ఉండాలి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. మౌలాలిలో 138వ డివిజన్లో ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయండి, మాజీ ఎమ్మెల్యే మైనపల్లి హనుమంతరావుకు విజ్ఞప్తి చేసిన స్థానిక ప్రజలు. ఇవి ఇప్పటివరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.